హాయ్ హలో అండి. మేమైతే రెంట్ హౌస్ మారాము, అక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ అయిపోయాము. అయిన తర్వాత మా ఇంట్లో ఎలా ఉందో ఒకసారి చూడండి. అమ్మో ఎక్కడక్కడ మొత్తం ఇలానే ఉండే. సోఫా ఓన్లీ టీవీ ఒక్కటే సెట్ చేసాం. బెడ్రూమ్లో ఇలా ఉన్నాయండి. అన్నీ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ కిచెన్లోకి వచ్చాను. చూడండి కిచెన్లో ఎలా ఉన్నాయో. ఇదైతే పూజ గది. సెట్ అయిన తర్వాత చూడండి ఎలా సెట్ చేసామని. ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడక్కడ, కానీ కొంచెం బెస్ట్. మా పిల్ల అయితే ఇప్పుడు లేసి వస్తుంది. టైం చూస్తే 9:30 అవుతుంది. స్కూల్కి వెళ్ళలేదు, అందుకే ఇంత టైం వరకు పడుకోండి. ఇంకో బెడ్రూమ్ సెట్ చేసిన తర్వాత అదైతే ఫ్రిడ్జ్ కవర్, వాషింగ్ మిషన్, టీవీ, ఫ్యాన్ మొత్తం అన్నీ ఇట్లానే ఉన్నాయి. ఇక్కడ వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది. చల్లని గాలి వస్తుంది. మిర్రర్ అలా వెళ్తున్నా. ఇంకో బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఆ బెడ్రూమ్ కానీ ఎలా ఉందో. ఇక్కడ కానీ ఇలా సెట్ చేశాను. ఇలా ఉన్నాయి చూడండి. ఏంటక్క బెడ్షీట్ కానీ ఫోల్డ్ చేయాలి అలా పెట్టారు అనుకోవద్దండి. మా పిల్ల ఇప్పుడే లేసిందన్నాను కదా, అప్పుడు లేసి వచ్చింది. అలా ఉందంతే. ఇదైతే కిచెన్. ఇంకా ఉన్నాయి బాక్సులు అక్కడక్కడ. మొత్తానికైతే కొంచెం 10లో 9% అయిపోయింది. 1% ఉంది ఇంకా. పూజ గది, కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఏదైనా మిస్టేక్గా అనిపిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. ఓకే బాయ్.